ఇప్పుడు ఇంట్లో మనం వచ్చేసి చదువుకోవాలో అట్లీస్ట్ ఒక బండి కావాలనో లేకపోతే వచ్చేసి ఒక డ్రెస్ కావాలి అంటే తండ్రిని ఎట్లా అడుగుతావు, నాన్న ఇది కావాలి అది కావాలి అని అడుగుతావు. నువ్వు సిగ్గు తప్పినోడు వచ్చేసి ఏంటిది ఎలక్షన్ల ముందర నాకు ఓట్లేయండి నేను 2 లక్షల జాబ్స్ ఇస్తా అని చెప్పేసి యువతకు వచ్చేసి మభ్య పెట్టేసి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నావు ఏళ్ళు పట్టుకున్నావు. ఆయన ఏంటిది మన రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి మాట్లాడారు. మరి ఆయనకు సిగ్గు లేదా, మరి ఈయనకు సిగ్గు లేదా? మరి వచ్చినోనికి అరే భయ్ నేను కూడా వచ్చినరా, నువ్వంటే ఫోటో ఉంటే హామీలు ఇస్తావు, నువ్వు వచ్చేసి పార్టీలో ఈ కాంగ్రెస్ పార్టీలో లేవు, నువ్వు వేరే వేరే పార్టీలు మార్చుకొని వచ్చినావు. నేను వచ్చేసి రాహుల్ గాంధీగా వచ్చేసి నేను వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో కొన్ని సంవత్సరాల నుంచి పాతుకొని ఉన్నా, కనీసం ఏదో ఒకటి చేసిర్రు మా పాతోళ్ళు. నేనన్నా నీ మాట ఇచ్చినందుకు నిలబెట్టుకోవాలి కదేదో చూడు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు రాహుల్ గాంధీ. ఆయనకు సిగ్గులేదా? మరి ఈయనకంటే 420 హామీలు ఇచ్చేసేసి మొత్తం నన్ను పోయండి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి దుక్కులాగా మాట్లాడుతున్నాం. మరి ఆయనకేమైంది రాహుల్ గాంధీకి? మరి వీళ్ళు యువత నువ్వు అన్నది ఇవ్వకపోతే తండ్రినే అడిగితే ఇది రాష్ట్రము, నువ్వు వచ్చేసి ట్యాక్సులు కడుతున్నారు యువత కానీ ప్రతి ఒక్కరు చిన్న చాక్లెట్ దగ్గర నుంచి పేస్ట్ దగ్గర నుంచి అన్నిటికీ నువ్వు వచ్చేసి రేట్లు పెంచి కూర్చున్నారు. ఏంటిది తెలంగాణ మన స్టేట్ వైజ్ గా వేస్తున్నారు ట్యాక్సులు, సెంట్రల్ వైజ్ గా వేస్తున్నారు. మరి వీళ్ళకి ఎవరు ఇస్తారు, ఎవరిని అడగాల? మన తెలంగాణలో తెచ్చుకునేందుకు నీళ్లు నిధులు నిప్పులు అని చెప్పేసి ఎవరో కొట్టుకోబోతున్నారు అని చెప్పేసి ఈ ఓయూ యువత వచ్చేసి సపోర్ట్ చేసేదే తెలంగాణ తెచ్చుకున్నాము. ఈ యువత లేకపోతే ఈ తెలంగాణ కూడా లేదు. మరే అదే యువత వచ్చేసి నువ్వు జాబ్స్ ఇస్తా అని చెప్పి 2 లక్షల జాబ్లు అన్నావు, అది నువ్వు చేయలేదు. 2 సంవత్సరాల నుంచి ఏది కానీ కనీసం దాని మీద దృష్టి కూడా పెట్టలేదు. మొన్న ఓయూకు పోయి 40,000 జాబులు అన్నావు, మరి పోనీ అదే ఎక్కడ పెట్టినావు? అదైనా చేసినావా? అది చేయట్లేదు.